అందరూ నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలైన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి బస్సు 22 మందితో అకోలా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారం సమీపంలోకి చేరుకుంది. ఈ క్రమంలోనే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో అసలు ఏం జరిగిందో తెలియక హాహాకారాలు చేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఇందల్వాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. సో ఇంతకీ ఈ బస్సు యాక్సిడెంట్లు గానివ్వండి, ఇవన్నీ కూడా జరగడం అనేది తగ్గలేదు. సో, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో, ఇలాంటివి అంటే ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బస్ డ్రైవర్లు గూడా ఎట్లాంటి సేఫ్టీ తీసుకోవాలి, అండ్ ప్రైవేట్ బస్సులు కూడా ఈ మధ్యన ఎక్కువ యాక్సిడెంట్‌లకు గురవుతున్నాయి గదా! సో, దాని గురించి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇట్లాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.